దేవుడితో ఎలా నడుచుకోవాలో, దేవుని ఎదుట ఎలా బ్రతకాలో, ఎలా అడుగులు వేయాలో మనకు అవగాహన ఉండాలి. ఎట్లా అవగాహన ఉంటుందండి? దేవుడేమన్నా మనకు కనపడతాడా? దేవుడేమన్నా కనపడి అబ్బాయి నువ్వు ఇలా నడవాలా ఇలా నడవాలా అని చెప్పి మనకేమన్నా నేర్పుతాడా? కనపడ్డు. కానీ ఆయన నిరంతరం మనల్ని గమనిస్తూనే ఉంటాడు. మనమన్నా ఆయన మర్చిపోయినటువంటి ఘట్టాలు మన జీవితంలో కొన్ని వేల గంటలు ఉండొచ్చేమో, కానీ ఆయన మన జీవితంలో తల్లి గర్భంలో ఒక అణువుగా ప్రవేశించిన నాటి నుండి నేటి వరకు మనల్ని మరచిపోయిన ఒక్క సెకన్ అయినా లేదు. ఇది నిజం, 100% నిజం. ఈ సెకన్, ఈ క్షణం నేను నిన్ను మర్చిపోయాను అనేది లేదు. సియోను కుమారి యెహోవా నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన చంటి పిల్లను మరచునా? తన గర్భమున పుట్టిన పిల్లను కరుణింపక మానునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అన్నాడు. నిన్ను మరువజాలను అన్నాడు. అంటే ఏంటి? నా వల్ల కాదు. అసలు నువ్వంటూ ఒక రూపం ధరించుకొని, నువ్వంటూ ఒక ఆకృతి ధరించుకొని ఈ భూమి మీదకి ఉనికిలోకి వచ్చావు అంటే అసలు నువ్వు అనేవాడివి, నువ్వు అనేదానివి, ఒక వ్యక్తివి ఉండాలి అని అనుకున్నది మీ మమ్మీ కాదు, మీ డాడీ కాదు, ఆయన. ఆయన అనుకుంటే నువ్వు నేను మనం భూమి మీదకి వచ్చాం. మా అమ్మ మా నాన్న వద్దనుకున్నారు. వాళ్ళెవరు అనుకోవటానికి వద్దని? దేవుడు అనుకోలా, అందుకే నేను పుట్టా. దేవునికి స్తోత్రం. అప్పటికి 7గురిని కన్నారండి. ఈరోజు మా నాన్న ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన రోజు. తెలుసా మీకు? తెలుసా? సంతోషం. వాళ్ళు అనుకున్నారు ఇప్పటికి 7గురిని కన్నా ఇంకెందుకు చాలి అనుకున్నారు. దేవుడు ఒప్పుకోలా. మీరెవరు ఇంకా చాలు అనుకోవటానికి? ఇంకొకడు ఉన్నాడు బ్యాలెన్స్, జనాల మైండ్లు తినటానికి. వాడిని కూడా రావాలి, వాడిని కూడా భూమి మీదకి తేవాలి అని వీళ్ళు అనుకోలా. ఆయన అనుకున్నాడు, నేను ఉనికిలోకి వచ్చాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు, ఈ లైవ్లో వినేవాళ్ళు కావచ్చు, ఇక్కడ కూర్చున్న స్త్రీలు కావచ్చు, ఇక్కడ కూర్చున్న పురుషులు ఎవరైనా సరే, నువ్వంటూ ఒక వ్యక్తిగా భూమి మీద ఉనికిలోకి వచ్చావు అంటే దేవుడు నిన్ను ఇలా అనుకున్నాడు, ఇలా కావాలని కోరుకున్నాడు కాబట్టి నువ్వు వచ్చావు. ఈ ఒక్క ఊహ ఎంత సంతోషాన్ని ఇస్తుందో చూడు, మనసుకి ఎంత స్వాంతనాన్ని ఇస్తుందో చూడు. నిజం కదా, ఇది నిజమే కదా. దేవుడు తన తలంపుల్లో నన్ను అనుకోకపోతే అసలు మా అమ్మ కడుపులో నేను ఎట్టబడతాను, ఎట్లా వస్తాను భూమి మీదికి వచ్చి? అసలు ఎలా సాధ్యం మనుగడ? కాబట్టి నీ ముఖం మీద, నీ ముఖాముఖిగా నీ ముఖం మీద వచ్చి కనబడడు కానీ నిరంతరం నిన్ను గమనిస్తానే ఉంటాడు ఆయన, ప్రారంభం నుంచి ఇప్పటిదాకా. ఇక ముందు కూడా గమనిస్తానే ఉంటాడు. పోయిందాకా గమనిస్తూ ఉంటాడు, పోయిన తర్వాత కూడా గమనిస్తానే ఉంటాడు. ఆయన నిన్ను మర్చిపోయే క్షణం ఒక్కటి కూడా ఉండదు. అసలు అట్లెట్లా సాధ్యమైద్ది శాలేమన్నా? నలుగురు పిల్లలు పుడితే ఒకరిని చూసుకుంటుంటే ఇంకొకటి ఏదో కొనుక్కొస్తుంటాడు, వాడిని చూస్తే ఇంకొక సమస్య తెస్తాడు. నలుగురు పిల్లల్ని కన్నా తల్లి నలుగురిని ఒక్కసారి చూడటం సాధ్యం కానప్పుడు కోట్లాది మంది మనుషుల్ని ఏకకాలంలో ఎలా గమనిస్తాడు అంటే మరి అందుకే ఆయన దేవుడు. ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? ఇంకా చెప్పాలంటే ఇంకా వింత సంగతి చెప్పనా? అసలు మనుషుల్నే కాదండి, జంతుజాలాన్ని, పశుపక్షాదుల్ని, సముద్రపు చేపల్ని, పరమాణువుల రూపంలో ఉన్నటువంటి జీవజాతులని. కొన్ని జీవులు పరమాణువు అంత ఉంటాయి. అణువే మనకి కష్టం కనపడటం, అణువులో సగం పరమాణువు అంత జీవులు కూడా ఉన్నాయి. అలాంటి వాటికి కూడా ఫుడ్ ఆయనే పెడుతున్నాడు. సముద్రం ఎంత పెద్దది,
ఇందులో మళ్ళీ మహాసముద్రాలు ఉన్నాయి, మహామత్స్యాలు ఉన్నాయి, చిన్న చిన్న చేపలు ఉన్నాయి. మిలియన్ కోట్ల, బిలియన్ కోట్ల, ట్రిలియన్ కోట్ల, ఎన్ని కోట్లు, ఎన్ని లెక్క జీవితాం, లెక్కలేనన్ని చేపలు. వాటన్నిటికీ డైలీ ఫుడ్ ఇస్తుంది ఆయనే. దేవుడు అనే ఒకడిని అర్థం చేసుకోవాలంటే మన జీవితకాలం సరిపోదు, నిత్యత్వం కూడా సరిపోదు. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, మనోళ్ళు కుక్కను పెంచుతారు ఇంట్లో. ఏదన్నా స్పెషల్ కార్యక్రమం వచ్చిందంటే దానికి 2 రోజులు ఎండిద్ది. ఎందుకు? ఇంట్లో ఈ అకేషన్ హడావుడిలో పడిపోయి దానికి ఫుడ్ పెట్టామో లేదో చూడరు. ఆకలై కుయ్యో మొర్రో అని మొత్తుకుంటే తడోకో తన్నుదని పోతుంటారు. ఎందుకు? ఊరికి అరుస్తావని. దానికి ఎవరు ఫుడ్ పెట్టలా, అది మొత్తుకుంటుంటుంది. ఇప్పుడు బాబా నాకు అన్నం పెట్టలేదు, మీ పండగ సందడి సరే కానీ ముందు నా కడుపురా బాబోయ్ అన్న అరుస్తూ ఉంటుంది. ఒక కుక్కకి, పెంపుడు కుక్కకి మళ్ళీ ఏ హడావుడి వెళ్ళినప్పుడు టామీ దా ఇది తీసుకో, ఇది తిను, ఇది తినని ఏదన్నా స్పెషల్ హంగామా వస్తే 2 రోజులు దానికి ఎండగడతా. ఇంట్లో పెంచే పెంపుడు కుక్కకి మీరు ఎంతమంది కుక్కలు పెంచుతారు? చేతులు ఎత్తండి. మా ఇంట్లో ప్రజెంట్ కూడా కుక్క ఉందన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను తిట్టడానికి కాదు, మీకు అన్ని అనుమానాలే. కుక్కను పెంచితే చేయొద్దండి, ఏముంది? అరే అయిపోయే. మీరు చెప్పండి, ఒక్కసారన్నా దానికి ఫుడ్ ఎగ్గొట్టారా లేదా? టైంకి పెట్టారా మీరు? నిజం చెప్పాలి, టైంకి పెట్టారా? నువ్వు ఏటో ఊరికి వెళ్ళిన ఘట్టాలు లేవా? పొద్దున పెట్టాల్సింది మధ్యాహ్నం, మధ్యాహ్నం పెట్టాల్సింది సాయంత్రం, ఒకరోజు అసలు రోజు మొత్తం పెట్టకుండా లేదా? ఎక్వేరియం ఎంతమందికి ఉంది ఇంట్లో చేపలను పెంచేది? మీ ఇళ్ళలో ఎవరి ఇంట్లో నన్ను ఎక్వేరియం ఉందా? పాపం చేపల్ని ముద్దుగా తెచ్చి పెట్టుకుంటారు, దానికి మేత వేయరు. మావాడు ఒకసారి తెచ్చి పెట్టాడు, మా అజయ్. ఎప్పుడో వాడికి గుర్తొచ్చినప్పుడు తలుపు తీసి అంత మేత చల్లిపోతాడు. ఒకరోజు అడిగాను, ఒరే నీ గుర్తొచ్చినప్పుడు వచ్చి అందులో మేత వేస్తున్నావు, ఇప్పుడు 2 రోజులైందో 3 రోజులైందో, అవి సత్తాయి కదరా అంటే వాడు అంటాడు, సావు మాయా సావు, ఎక్కువ కాలం బతికే చేపలే. ఏదిరా కూడు లేకుండా, మేత లేకుండా ఎక్కువ కాలం బతికే చేపలా? బతుకుతే ఏం కాదు, ఏం బతికినాయి సచ్చినాయి. ఎప్పుడు 2 రోజులకు 3 రోజులకు ఒక్కోసారి వాడికి 5-6 రోజులు గుర్తొచ్చినప్పుడు తలుపు తాళం తీస్తాడు. 4 చేపలకి మేత వేయడానికి మనకు చేత కాదు, ఒక కుక్కకి అంత అన్నం టైంకి పెట్టడానికి చేత కాదు. ఇన్ని కోట్లని మనం లెక్కించలేనంత జీవజాలాన్ని, కోట్లాది ప్రాణులను ప్రతిరోజు పోషిస్తున్నాడు ఆయన. అది మామూలు విషయం కాదు, అది ఆలోచించుకుంటేనే మైండ్ పోయిద్ది. అలాంటి వాడు ఆయన. కాబట్టి అంత సర్వశక్తుడు ఆయన. ఆయనకి నిన్ను నన్ను గమనించడం ఏం పెద్ద చాకిరి? ఖచ్చితంగా కనిపెడతాడు. కాబట్టి జీవితం మీద విరక్తి చెందిన నా సోదరులారా ఎవరైనా ఉంటే, బతుకు మీద విరక్తి చెంది చీచా అనుకుని మిమ్మల్ని మీరు అసహించుకునే సోదరులారా, కూర్చున్న మీరు కానీ, లైవ్లో ఉన్నవారు కానీ, తర్వాత చూడబోయేవారు కానీ ఎవరైనా ఉంటే, నీ మీద నీకు అసహ్యం పుడితే పుట్టుండొచ్చు, కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వంటూ ఉనికిలోకి వచ్చావు అంటే నిన్ను కావాలనుకున్నది మాత్రం దేవుడే. నిన్ను కావాలనుకున్నది దేవుడే, నిన్ను సృష్టించుకుంది దేవుడే. లోకం మొత్తం మరిచిపోయినా నిన్ను ఆయన మాత్రం మరువజాలడు. కాబట్టి లోకం మొత్తం కోసం నువ్వు బతకపోయినా ఆయన కోసమైనా బతుకు, ఆయన కోసమైనా బతకాలనుకో. అంతేగాని నేనెంతో నమ్మా, వాడు నన్ను మోసం చేశాడు, నేనెంతో నమ్మా, ఇవి నన్ను మోసం చేసింది, నేనెంతో నమ్మా, వాళ్ళు నన్ను మోసం చేశారు, ఇక నేను బతకను అనొద్దు. బతుకు, వాడి కోసం వద్దు, వీడి కోసం వద్దు, దేవుని కోసం బతుకు. ఎందుకంటే ఆయన నిన్ను నిర్మించుకుంది, ఏ నరుడు కాదు, ఆయన. ఎవరైనా నీ దయగల తలంపులే రూపునిచ్చినవి, నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి.
తలంపులే. నా జీవిత భాగస్వామి నీదు హస్తములే నన్ను నడిపించుచున్నవి. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు. నీ అంతఃపురములో నన్ను చేర్చుదువు. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు. నీ అంతఃపురములో నన్ను చేర్చుదువు. నా జీవిత భాగస్వామివి నీవు. నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నా జీవిత భాగస్వామివి నీవు. నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. దేవునికి మహిమ. అది ఏందిరా, అదో టైపులో అవుతుందా? తబలా, కీబోర్డు ఇవన్నీ బ్యాలెన్స్ ఏంద్రో సూపర్గా ఉందో. లైవ్లో కూడా అంతే పోతుందా బాబా? చూసుకోండి. అడిగొచ్చాం, అదే అడిగొచ్చాం. నువ్వు నేను మన ఉనికిలోకి వచ్చాము అంటే దేవుడే. ఆయన అనుకున్నాడు, మనం ఆయనలోకి వచ్చాం. ఆయన అనుకుంటాడు, అప్పుడు పోదాం. హలో, ఎప్పుడు? ఆయన అనుకున్నప్పుడు. అప్పటిదాకా అప్పులైనా నెప్పులైనా అందరు మోసం చేసినా, నమ్మిన వాళ్ళందరూ నయవంచం చేసి మొత్తం వదిలేసిపోయినా, ఏదున్నా ఏది లేకపోయినా ఆయన పిలిచిన దాకా ఆగుదాం. ఓ టైం వస్తుంది, అప్పుడు ఆయన పిలుస్తాడు. అప్పుడు కాదు ప్రభా నేనుంటా అన్నా ఉన్నాడు. ఓకే, అప్పుడు దాకా కొద్ది ఓపిక పట్టు. దడ పెంచుకొని ముందే పోయావు అనుకో, జడ్జిమెంట్లోకి వచ్చి పాతాళానికి పోయే అవకాశం ఉంది. జడ్జిమెంట్ తీర్పులోకి వచ్చి నరకానికి పోయే అవకాశం ఉంది. నీకై నువ్వు ఉనికిలోకి రాలేదు కనుక నీకై నువ్వు ఊపిరి తీసుకొని దేవుని దగ్గరికి వెళ్తాననే భ్రమలో ఉండొద్దు. దేవుని సార్వభౌమాధికారాన్ని ధిక్కరించొద్దు. నరకాగ్నికి వెళ్ళే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎన్ని బాధలు అనుమతించినా సరే దేవుని మీద ఆధారపడి సమస్తము నీకే అప్పగిస్తున్నా. నిందలైనా, అవమానాలైనా, బాధలైనా, అప్పులైనా, తిప్పలైనా, రోగాలైనా, నొప్పులైనా ఏదైనా అనుమతించిన నువ్వే తొలగిస్తావు. నీ చిత్తమే జరుగునుగాక. మరి నా ఊపిరి నేను తీసుకుంటే నరకం అంటున్నావు కదా, కాబట్టి భరిస్తా శక్తిని, లేకపోతే వాటిని తీసేయి అని దేవునితోనే మాట్లాడుకో. నీతో మాట్లాడడానికి ఎవరు లేరా? యేసయ్య ఉన్నాడు, కోట్లాది మంది దేవదూతలు ఉన్నారు. మనుషుడు ఎవడో నిన్ను పట్టించుకోపోతే ప్రభుతో మాట్లాడుకో. అంతకు మించి మంచోడు ఎవరున్నారు? దూతలతో మాట్లాడు. నీ వంటి దీనులు ఎవరైనా ఉంటే వాళ్ళని కలుసుకొని వాళ్లకు నువ్వు ఆదరణ కలిగించు. నాకెవరూ దిక్కులేరని నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. దిక్కులేని వాళ్లకు నువ్వు ఒక దిక్కవు. అంతేగాని దిక్కులేరు కాబట్టి నేను చస్తానంటే ఎట్లా? అప్పుడు దిక్కులేని వాళ్ళందరూ చచ్చిపోవాలి. నో, దిక్కు లేకపోవటం ఏంటి? యేసయ్య ఉన్నాడు మనకి. ఆయనను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నువ్వు అనేకులకు దిక్కు అవ్వడానికి సిద్ధం అవ్వాలి, కానీ నువ్వు చావు అనే ఆలోచన కలిగి ఉండరాదు. మొత్తానికి ఎవరో ఈరోజు తగిలేరు ఆ తలంపులో వాళ్ళు. అందుకే ఈ మెసేజ్ని ఇటు తిప్పి వాళ్ళతో మాట్లాడాడు దేవుడు. ఇప్పుడు మళ్ళీ నా రూట్లోకి నేను వెళ్తా. ఇది నేను చెప్పాలనుకున్నది కాదు, దేవుడు తీసుకొచ్చాడు. ఎవరు అనుకున్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో బ్రతుకు మీద విరక్తి, కూర్చున్నోళ్ళో, లైవ్లో ఉన్నోళ్ళో, తర్వాత వినేవాళ్ళు ఎవరికో చెందిన మాట. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. దేవుడు నిన్ను కావాలనుకుని నిర్మించుకుంది ప్రభు. కాబట్టి కృంగుబాటుకు తావివ్వద్దు. హల్లెలూయా. నష్టాలు రాని, కష్టాలు రాని, ఎన్నన్నా కానీ అనుమతించిన దేవుడే తీసేస్తాడు. లేకపోతే ఆయన నిన్ను తీసుకుంటాడు. తీసుకున్నదాకా ఆగు. ఎంతమందికి అర్థమైంది సోదరా? రైట్, పాయింట్కి వద్దాం. సృష్టికర్త మనల్ని ఉనికిలోకి తీసుకొచ్చాడు కనుక ఆయన ముందు మనం నడుచుకున్న విధమును మనం ఎరిగి ఉండాలి.
నలుగురిలో మొదటిది సృష్టికర్త అయిన దేవునితో మనం ప్రవర్తించే విధము, నడుచుకునే విధం మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఆయన నిరంతరం మనల్ని గమనిస్తానే ఉంటాడని చెప్పే పాయింట్ చెప్పాను. నోవహు దేవునితో నడిచెను, ఆదికాండం 6వ అధ్యాయం. హనోకు దేవునితో నడిచెను, ఆదికాండం 5వ అధ్యాయం. హనోకు దేవునితో నడిచెను, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5-6 వచనాలు. మళ్ళీ చెప్తున్నా, నోవహు దేవునితో నడిచెను, ఆదికాండం 6వ అధ్యాయం. హనోకు దేవునితో నడిచెను, ఆదికాండం 5వ అధ్యాయం. హనోకు దేవునితో నడిచెను, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనాలు. అబ్రహాము దేవునితో నడిచెను. ఎక్కడ నడిచాడు? ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు చెప్పినట్టు నడిచాడు. ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదివితే దేవుడు అంటున్నాడు, అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితముగా జీవించు, నిందారహితుడవై ఉండు, నా సన్నిధిలో నడో అన్నాడు. ఇలా అబ్రహాం దేవునితో నడిచాడు, మోషే దేవునితో నడిచాడు, హనోకు దేవునితో నడిచాడు, నోవహు దేవునితో నడిచాడని రాయించాడు గ్రంథంలో. ఎందుకో తెలుసా? భక్తిపరుల ముందు దేవుడు ఉంటాడు, దేవుని వెనక వారు నడవాలి. దేవుడే నాయకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనతో, మనం దేవునితో కలిసి సహజీవనాన్ని, సహవాసాన్ని కలిగి ఉంటాం. లోకంలో ఉన్నప్పుడు మనకి ఇవన్నీ తెలియవు. ఎప్పుడైతే యేసయ్య స్వరము విని యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి మారు మనసు పొంది రక్షణానుభవంలోనికి వచ్చామో అప్పుడే మనం దేవునితో నడవటం మొదలుపెట్టేశాం. అసలు స్వరం విని దగ్గరికి రావటమే నడక ప్రారంభం. అక్కడ నుంచి ఇక మారు మనసు పొందమన్నాడు, పొందాం. పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందమన్నాడు, పొందాం. ఆ తర్వాత ప్రార్థన చేసుకో, పరిశుద్ధాత్మ శక్తి పొందుకో అన్నాడు. ఆ విధంగా కూడా అడుగులు వేస్తున్నాం. ఇక అక్కడి నుంచి ఇది ఇలా ఉండు, ఈ విషయంలో ఇలా ఉండు, ఇది ఇలా ఉండు, ఇది ఇలా ఉండు అని అన్ని బోధిస్తున్నాడు. ఆ చెప్పిన ప్రకారం మనం నడుచుకుంటా ఉన్నాం. దేవుని ఆలోచనలను అనుసరించి నడుచుట దేవునితో నడుచుట. స్తోత్రం చెప్తారా? దేవుని ఆలోచనలను అనుసరించి నడుచుట దేవునితో నడుచుట. దేవుడు ఒకటి చెబితే మనం ఇంకో టైపులో వెళ్ళటం కాదు. దేవుడు ఏది చెప్తున్నాడో ప్రతి విషయంలో దాన్ని గుర్తుపట్టాలి. ఆయనేమో మనకు కనపడ్డావు, మనమేమో ఆయనకు నిరంతరం కనపడతానే ఉంటాం. మన బ్రతుకు, మన మైండ్, మన ఆలోచన మొత్తం ఆయనకు తెలుసు. మరి ఆయన గురించి మనకు తెలియదు కదా. ఆయన గురించి మనకు తెలిపేదే ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఇందులో దేవుని ప్రవర్తన మనకు దొరికిద్ది, దేవుని ఆలోచన విధానం మనకు దొరికిద్ది. ఎందుకంటే కొంతమంది వ్యక్తులతో దేవుడు ఆల్రెడీ వ్యవహరించాడు. కొంతమంది వ్యక్తులు ఆల్రెడీ దేవునితో నడిచి ఉన్నారు. ఆ నడిచి ఉన్న వాళ్ళ జీవితాలని గ్రంథంగా చేసి మనకిచ్చాడు. ఇదిగో, ఈ విషయంలో నేను ఇలా ఉంటాను, ఈ విషయంలో నేను ఇలా ఉంటాను, ఇలా చేస్తే నాకు ఇలా ఉంటుంది, ఇలా చేస్తే నేను సంతోషిస్తాను, ఇలా చేస్తే నాకు నచ్చదు, ఇలా చేస్తే నేను కోపడతాను మొదలైన సంగతులన్నిటినీ కూడా కొంతమంది భక్తులు, వ్యక్తుల జీవితాల్లో దేవుడు నడిచిన తీరు, దేవునితో వాళ్ళు నడిచిన తీరు మనకి గ్రంథస్థం చేసి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నిద్రపోయేటప్పుడు తల కింద పెట్టుకోమని కాదు, పీడకలు వస్తే ఒళ్ళో పెట్టుకొని నిద్రపోమని కాదు. అందులో ఉన్న విషయాలు చదివి, అందులో ఉన్న వ్యక్తులు, భక్తులు ఎలాగూ నాతో నడిచారో మీరు కూడా అలాగూ నడవాలి అని నేను ఈ గ్రంథాన్ని మీకు ఇస్తున్నానని ఇచ్చాడు, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని. చేతులు నొప్పులు పడతాయి, పెద్ద కొట్టకండి, ఇబ్బంది ఏం లేదు. పరిశుద్ధ గ్రంథమును ఇచ్చిన దాని వెనక ఆంతర్యం దేవుని మనసు నెరిగి మనము నడుచుకొనుటకు అనువుగా. ఎవరెవరు ఏ విధంగా ప్రవర్తించారో దానికి దేవుడు ఎలా రియాక్ట్ అయ్యాడు అనే సత్యాన్ని మనకు గ్రహింపులోకి తీసుకొని రావడానికి అది మనకి ఇచ్చాడు. ఈ గ్రంథములో ఉన్నటువంటి క్రమమును అనుసరించి మనం బ్రతికితిమా
మనము దేవునితో నడిచినట్టే. ఈ గ్రంథవాక్యమునకు భిన్నంగా మనం నడిచామంటే మనం దేవునికి వ్యతిరేకంగా నడిచినట్టు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అన్నది గ్రంథం. ఊరగా హెచ్చించుకోవడానికి ట్రై చేసామనుకో, అప్పుడు దేవునితో నడిచినట్ట, దేవునికి వ్యతిరేకంగా నడిచినట్ట. రైట్? అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి అంటే మరి ఇక డబ్బును బట్టి కానీ, జ్ఞానాన్ని బట్టి కానీ, తలాంతును బట్టి కానీ, వరమును బట్టి కానీ, గుర్తింపును బట్టి కానీ, తలాంతును బట్టి కానీ మనం అతిశయపడ్డామనుకో, దేవునితో నడిచినట్ట, దేవునికి వ్యతిరేకంగా నడిచినట్ట. దేవునితో నడవటం, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. ఏదైనా నాకు అతిశయ కారణం ఉందంటే అందమో, డబ్బో, జ్ఞానమో, టాలెంటో, వరమో ఏది కాదు. ఇవన్నీ ఒకరోజు పోతాయి. ఎప్పటికీ నాకు శాశ్వతంగా ఉండేవాడు, నాకు శాశ్వతత్వాన్ని చేకూర్చేవాడు నా ప్రభు. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. దేవునికి మహిమ, దేవునికి మహిమ. దేవునితో నడుచుకోవటం, దేవుని ముందు నడుచుకోవటం, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవటం మనం తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే శాశ్వత కాలం ఆయనతోనే ఉండబోతున్నాం. ఇక్కడ క్లైమేట్ అంతా కూడా దేవునితో మనం నడవటానికి వీలు లేని వాతావరణం. ఈ అననుకూల వాతావరణంలో మనల్ని పెట్టి టెస్ట్ చేస్తున్నాడు ఆయన. బ్రదర్స్, ఇప్పుడు నేనేం చెప్పాను అందరూ చెప్పండి. అననుకూల వాతావరణం అంటే కొంతమందికి తెలియదు, చదువు లేని వాళ్ళకి. చదువు ఉన్న వాళ్ళకి అననుకూల వాతావరణం అంటే తెలుసు. అందుకే చదువు లేని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెబుతా. అననుకూల వాతావరణం అంటే మనం దేవుడి మాట చొప్పున బతకటానికి, దేవుడు చెప్పినట్టు జీవించడానికి అనువైన పరిస్థితులు లేని లోకం ఇది. ఇక్కడ ఏ కాడికి కూడా దేవుడి వైపు నుంచి మన మైండ్ని పక్కకు లాగే ఎక్కువ. మన మనసును దేవునికి చేర్చేవి కాదు, దేవుని దగ్గర నుండి పక్కకు లాగేసే ఎక్కువ ఇక్కడ. దాన్ని అననుకూల వాతావరణం అన్నారు. పరలోకంలో ఏమి లేవు, దేవుని దగ్గర నుంచి పక్కకు లాగటానికి పరలోకంలో ఏమి లేవు. కానీ భూలోకంలో సాతాను గవర్నమెంట్ నడుస్తుంది కనుక, సాతాను ఏలుబడి చేస్తున్నాడు కనుక, సాతాను వాడి సమూహం మొత్తం కలిసి దేవుని బిడ్డల్ని పక్కకు లాగే పనే నిరంతరం చేస్తారు. కానీ మీరు బాగా దేవుణ్ణి కలుసుకోండి, దేవునితో నడవండి అనేది ఎప్పుడు కూడా సైతాను కానీ దెయ్యాలు కానీ సహకరించవు. అవి కూడా డైరెక్ట్గా మనకు కనపడవు, మనతో కూడా ఉండే మనుషుల్లో ఉండే శోధిస్తాయి. కాబట్టి ఇక్కడ భూమి మీద ఉన్న క్లైమేట్ అంతా కూడా ఎలాంటి క్లైమేట్ అంటే భక్తికి సపోర్ట్ చేసే క్లైమేట్ కాదు, భక్తిహీనతలోకి లాక్కెళ్ళే క్లైమేట్. ఇలాంటి ప్రదేశంలో, ఇలాంటి అననుకూలమైన సమాజంలో మనల్ని పెట్టి పరీక్ష చేస్తున్నాడు ఆయన. ఏమని? మనల్ని లోకానికి లాగే ఎక్కువ, దేవునికి లాగే తక్కువ. ఇంత భయంకరమైనటువంటి వ్యతిరేకతలు, వెనకలాగుళ్ళు ఉన్నా కూడా నా వైపే చూస్తారా, లేకపోతే దృష్టి మారిపోయిద్దా? నా వైపే చూస్తారా, మళ్ళా దృష్టి మళ్ళించుకుంటారా? అసలు వీళ్ళ బలం ఎంత తేల్చుకుందామని ఈ అననుకూల ప్రపంచంలో మనల్ని పెట్టి పరీక్ష చేస్తా కూర్చున్నాడు ఆయన. నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది. ఇప్పుడు మీకు అర్థమైంది కాబట్టి చప్పట్లు కొట్టారు, చాలా సంతోషం.
అట్ని అర్థం చేసుకోండి. ఈ అననుకూల వాతావరణంలో మనల్ని పెట్టి టెస్టింగ్ చేసి ఇక్కడి నుంచి రేపు తీసుకుంటాడు అక్కడికి. ఇంత వ్యతిరేకతలు ఉన్న సమాజంలోనే మనం దేవుని కొరకు నిలిచాము అంటే ఇక ఏ వ్యతిరేకత లేకుండా అచ్చంగా ఆయనదే ప్రపంచమైన ఆ ప్రదేశంలో మరి అద్భుతంగా ఉండగలుగుతాం. ఈ వ్యతిరేక ప్రపంచంలో మనల్ని అందరినీ పెట్టి వెతుకుతున్నాడు. ఇప్పుడు నా గొర్రె లేయి, నా గొర్రె ఏదో అది నా స్వరం వింటది. ఎంత ఆకర్షణల మధ్యలో ఉన్నా, ఎలాంటి ప్రదేశంలో ఉన్నా, ఎంత భయంకరమైన మనుషుల మధ్య ఉన్నా, ఎలా ఆకర్షించే మనుషుల మధ్యలో ఉన్నా, కోటి ఆకర్షణలు చుట్టుముట్టినా నా గొర్రె నా స్వరమే వింటది. ఇది పక్క స్వరాలు విని పక్కదారులు దొక్కేది కాదు. ఇది నా గొర్రె. కోటి మందిలో ఉన్నా సరే ఇది నాకే కనెక్ట్ అయి ఉంటుంది నా గొర్రె. అసలు ఇంతగా నా గొర్రె ఎక్కడుంది, ఎన్ని నా గొర్రెలని ఆ ప్రధాన కాపరి తన గొర్రెలను వెతుక్కుంటున్నాడు. గొర్రెలనా గొర్రెలనా చల్లగుండి నిద్ర అవుతుందా? నిద్రపోండి. ఒక్కళ్ళు మిస్ అయినా నేను ఒప్పుకోను, అస్సలు సమస్య లేదు. దేవునితో నడుచుకున్న విధము తన గ్రంథములో దేవుడు మనకు లిఖించి పెట్టాడు. ఆ గ్రంథములో ఉన్న వాటిని అనుసరించి బ్రతుకున్నట్లుగా మనం జాగ్రత్త పడితేమా దేవునితో నడిచినట్లే. ఆ మాటలను మీరి బతకడానికి ట్రై చేస్తే దేవునికి వ్యతిరేక దిశలో నడుస్తున్నట్టు. ప్రారంభం నుండి కూడా నేను కొలబద్దగా పెట్టుకుంది వాక్యాన్నే. నేను ఏ స్టెప్ తీసుకున్నా వాక్యం దానికి సపోర్ట్ చేస్తుందా లేదా, వాక్యానుసారంగానే నేను వెళ్తున్నానా, లేకపోతే నా సొంత ఆలోచనను అనుసరించి నేను వెళ్తున్నానా, ప్రతి దానిలో కూడా వాక్యం ఒప్పుకుందా లేదా, ఆమోదించిందా లేదా అని చూసుకొనే నేను ప్రయాణం చేయడానికి ఇష్టపడ్డా. వాక్యానికి భిన్నంగా నేను అడుగులేసి దేవునితో నడవని స్థితిలోకి వెళ్ళదలుచుకోలా. మీరు కూడా దేవునితో నడవాలని ఎంతమందికి ఉందండి? నేను దేవునితోనే నడవాలి. ఎంతవరకు ఉంటానో నాకు తెలియదు, ఉన్నంతవరకు నా ప్రభుతోనే నడవాలి. అంటే మనస్ఫూర్తిగా చేయతో రైట్, నేను 2 చేతులు ఎత్తుతున్నా నేను నడవాలని. నిజంగా అలా ఉంటే ఈ గ్రంథాన్ని తిను, రాత్రి మగళ్ళు తేడా లేకుండా తిను. నువ్వు ఎప్పుడు ఏం చేయాలో, ఎక్కడ ఎలా చేయాలో, ఎలా చేయకూడదో మొత్తం నడకంతా గ్రంథంలో రాసుంది.